సమావేశం తర్వాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మీడియాకి బ్రీఫ్ చేశారు. దేశంలో తెలుగు సినిమాకు గౌరవం అందుతోంది. ఆ గౌరవం మరింత పెరిగేలా తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరటానికి ఇటు సినీ ఇండస్ట్రీ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయించాం అని తెలియజేశారు. ఇక హైదరాబాద్లో హాలీవుడ్ సినిమా షూటింగులు జరిగేలా సలహాలు ఇవ్వాలని ఈ సమావేశంలో సీఎం కోరారు. అలాగే హైదరాబాద్ను ఇంటర్నేషనల్ సినిమా హబ్గా మార్చడానికి ప్రయత్నిస్తామని కూడా సీఎం హామీ ఇచ్చారు. ఇక డ్రగ్స్, గంజాయిపై పోరాటంలో సినీ ప్రముఖులు పాల్గొనాలని సీఎం కోరారు. దానికి ఖచ్చితంగా సినీ ప్రముఖులు, హీరోలు ఇకపై పాల్గొంటారు. డ్రగ్స్, గంజాయి వ్యతిరేక ప్రచారంలో వారు కూడా భాగస్వాములు అవుతారు. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలలో ఇండస్ట్రీ పార్టిసిపేషన్ ఉండాలన్నది సీఎం కోరిక. సీఎం కోరారు కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీ అటువంటి సహకారాన్ని అందిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో ఇకపై ఇండస్ట్రీ ప్రముఖులందరూ, హీరోయిన్లందరూ పాల్గొంటారు. అలాగే ప్రభుత్వానికి, సినీ రంగానికి గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం, సినీ రంగానికి ఒక గ్యాప్ వచ్చింది. గ్యాప్ ఉందన్న విషయం కేవలం ఒక అపోహ మాత్రమే. ఇది జరుగుతున్న ప్రచారము, అనవసర ప్రచారం మాత్రమే. ఇండస్ట్రీకి ఏమేం కావాలో ఈరోజు సీఎంను కోరాము. అలాగే పూర్తి స్థాయి నివేదిక ఒక 15 రోజుల్లో మేము మళ్ళీ ప్రభుత్వానికి అందజేస్తాం. ఖచ్చితంగా మళ్ళీ సీఎంతో సమావేశమవుతాం. ఇక బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు అంశం అనేది చాలా చిన్న విషయం అంటూ కూడా దిల్ రాజు స్పష్టం చేశారు. ముఖ్యంగా తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. టాలీవుడ్ అభివృద్ధిపై 15 రోజుల్లో ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తాం. ఇప్పటికే దేశంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గౌరవం అందుతోంది. ఇది రాబోయే రోజుల్లో మరింత పెంచేలా ప్రభుత్వం, అలాగే సినిమా ఇండస్ట్రీ కలిసి పనిచేయాలని ఈ దీంట్లో నిర్ణయించాం. ముఖ్యంగా బెనిఫిట్ షోలు కావచ్చు, సినిమా టికెట్ల రేట్ల పెంపు కావచ్చు, ఇవన్నీ కూడా చర్చకు వచ్చాయా అని మీడియా ప్రశ్నించిన సందర్భంలో తెలుగు సినీ రంగ అభివృద్ధియే మాకు ప్రధాన లక్ష్యం. ఇటువంటి అంశాలు చాలా చిన్న అంశాలు. అది కేవలం ఒక దాంట్లో పార్ట్ మాత్రమే, చాలా చిన్న అంశం. ప్రస్తుతానికి అభివృద్ధిపైనే దృష్టి పెట్టాం. ఇండస్ట్రీకి ఏమేం కావాలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చాం. వారు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తానని మాకు హామీ ఇచ్చారు అని చెప్తూ ఉన్నారు. ఇక బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు అంశం చాలా చిన్నదన్నారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లటమే పెద్ద విషయమన్నారు. అలాగే దీంతో పాటు హైదరాబాద్ను హాలీవుడ్ హబ్గా మార్చడానికి సూచనలు ఇవ్వమని సీఎం కోరారని చెప్పారు దిల్ రాజు. సీఎంతో సమావేశం ముగిసిన అనంతరం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మీడియాకు బ్రీఫ్ చేశారు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు అంశం చాలా చిన్నదన్నారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. అలాగే సంక్రాంతి సినిమాలు ముఖ్యం కాదని, తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లటమే తమ ముందున్న పెద్ద విషయమన్నారు. దీంతోపాటు హైదరాబాద్ను హాలీవుడ్ హబ్గా మార్చడానికి సూచనలు ఇవ్వమని సీఎం కోరారని చెప్పారు దిల్ రాజు. ఇండస్ట్రీ గ్రోత్ పైనే సీఎంతో చర్చించామన్నారు. సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్కి ఉపయోగపడేగా, సొసైటీకి ఉపయోగపడే ఏవైతున్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓన్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదండి. ముందు ఇండస్ట్రీ గ్రోత్, అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది. నేషనల్ వైడ్ గా, ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదండి. ముందు ఇండస్ట్రీ గ్రోత్, అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది. నేషనల్ వైడ్ గా, ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదండి. ముందు ఇండస్ట్రీ గ్రోత్, అది చిన్న పార్ట్. అది
బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్, అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్ అన్ని రకాలుగా మనకు అందుతుంది. సో సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది. ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. సో దానికి తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరపున మాకు రెస్పెక్ట్ రావడము, తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్ కు ఉపయోగపడేగా, సొసైటీకి ఉపయోగపడే ఏవైతున్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓన్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి ఈ డ్రగ్స్ విషయంలో ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు, డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. సీఎం గారు మెయిన్ గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్, అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం ఇండస్ట్రీకి గవర్నమెంట్ కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ క్రియేట్ అవుతుంది. సో ఎల్డీసీ చైర్మన్ నేను ఛార్జ్ తీసుకుని 1 వీక్ అయింది. నేను యూఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలవడం, ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్ మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం. సో ఈ మీటింగ్ కి మెయిన్ గా హైలైట్ పాయింట్. సో సీఎం గారు మా అందరికీ ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి ఇండస్ట్రీకి కూడా అన్ని ఛాంబర్ ద్వారా, తెలంగాణ ఛాంబర్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి విన్నవించడం జరిగింది. ఇక్కడ ఉన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉంటాయి, షూటింగ్ లోనో ఈవెంట్స్ ఇలాంటి అన్నిటికి మాకు, అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకుని సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది చెప్పడం జరిగింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈ రోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సిన అన్ని అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు. ఇక ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఇంత గ్రోత్ లో ఉంటుందని. సో ఎవ్రీవన్, అందరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పేరున సీఎం గారికి ధన్యవాదాలు చెప్పారు కలిసి. అంటే అంత అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లటానికి ఏమి చేయాలి అనేది మా డ్రైవ్. సో ఓన్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ చేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేమి చేస్తే బాగుంటుందనే ప్రపోజల్ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్, అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. ఇప్పుడు ఇంకా టికెట్ అన్ని రకాలుగా మనకు అందుతుంది. సో సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది. ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. సో దానికి తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరపున మాకు రెస్పెక్ట్ రావడము, తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాలుగా మనకు అందుతుంది. సో సీఎం గారి విజన్